ఈ రోజుల్లో మన చుట్టూ చూస్తే ఎప్పుడూ ఏదో ఒక శబ్దమే. ఫోన్ రింగ్ అవుతుంది, టెక్స్ట్ మెసేజ్ టోన్ వస్తుంది, సోషల్ మీడియా నోటిఫికేషన్లైతే సరే. ఈ గందరగోళం మధ్యలో నిశ్శబ్దం అనేది ఒక లగ్జరీ ఐటంలా మారిపోయింది కదా. నిజమే. నిశ్శబ్దం అంటే కేవలం శబ్దం లేకపోవడం కాదు, అదొక శక్తివంతమైన సాధనం. ఈరోజు మనం ఈ అంశంపై కొంచెం లోతుగా చర్చిద్దాం. తప్పకుండా. మన దగ్గర రాజస్థాన్లోని బూందీ నగరంలో బ్రహ్మాకుమారీలు నిర్వహించిన స్పెషల్ కుమార్ భట్టి అనే 5 రోజుల కార్యక్రమం యొక్క వివరాలున్నాయి. ఇది కేవలం మౌనంగా ఉండటం గురించి కాదు, అదొక జాగ్రత్తగా రూపొందించిన మానసిక మరియు ఆధ్యాత్మిక ప్రయాణం. అవును, ఈ సోర్సెస్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. భారతదేశంలోని బెంగుళూరు, ముంబై, హైదరాబాద్ లాంటి పెద్ద నగరాల నుండి వచ్చిన 30 మంది యువకులు అంటే కుమారులు ఇందులో పాల్గొన్నారు. కాబట్టి మనం ఈ కార్యక్రమం యొక్క డిజైన్ను విశ్లేషిద్దాం. ప్రతి దశ వెనుక ఉన్న సైకాలజీ ఏంటో, వాళ్లను ఎలా స్టెప్ బై స్టెప్ ఒక మార్పు వైపు నడిపించారో చూద్దాం. ఇందులో నాకు ఆశ్చర్యం వేసిందేంటంటే, మొదటి రోజు మౌనంతో మొదలు కాలేదు. అవును, దీన్ని సాఫ్ట్ ల్యాండింగ్ అని రాసుంది. సామూహిక ధ్యానం, మురళీ క్లాస్, దీప ప్రజ్వలన అంతా ప్రశాంతంగా జరిగింది. కాని నా దృష్టిని ఆకర్షించిన ఒక చిన్న వివరముంది. అక్కడికి వచ్చిన 30 మంది యువకులకి రంగురంగుల రాజస్థానీ తలపాగాలిచ్చారట. అవును. ఇది కేవలం ఒక సాంప్రదాయ స్వాగతంలో భాగం అనుకున్నాను. కాని 30 మందికి ప్రత్యేకంగా ఇవ్వడంలో ఏదైనా వ్యూహముందా? మీరు అనుకున్న దానికంటే అది చాలా లోతైనది. ఇక్కడే ఆ కార్యక్రమం యొక్క మానసిక నైపుణ్యం బయటపడుతుంది. వారు దీన్నొక సైకలాజికల్ స్విచ్లా ఉపయోగించారు. సైకలాజికల్ స్విచ్ అంటే మానసిక స్థితిని మార్చే ఒక బటన్ లాంటిదా? సరిగ్గా. ఒక్కసారి ఆలోచించండి. మన సంస్కృతిలో తలపాగ దేనికి చిహ్నం? గౌరవం, బాధ్యత. అవును, గౌరవం, బాధ్యత, సార్వభౌమాధికారం. ఒక రాజు తలపాగ ధరిస్తాడు. ఆ తలపాగ తలపై పెట్టగానే వాళ్ల గుర్తింపు మారిపోతుంది. వాళ్ళిక బెంగళూరు నుండి వచ్చిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు, ముంబై నుండి వచ్చిన విద్యార్థి కాదు. ఓ, వారు తమ మనస్సు మరియు ఇంద్రియాల రాజ్యాన్ని పాలించాల్సిన ఆధ్యాత్మిక రాజులుగా మారారు. ఈ సందేశం వారికి మాటల్లో చెప్పలేదు, అది వారికి ధరింపచేయబడింది. వావ్! అంటే వాళ్లను కేవలం హాజరైన వారిగా కాకుండా చురుకైన సాధకులుగా మార్చడానికి ఇది మొదటి అడుగన్నమాట. ఖచ్చితంగా. సోర్సెస్లో కూడా రాసుంది. ఆ తలపాగ ధరించిన తర్వాత వారి భుజాలు నిటారుగా అయ్యాయని, వారి నడకలో ఒక గంభీరత వచ్చిందని, వారి చూపులో ఒక కొత్త బాధ్యత కనిపించిందని. అద్భుతం! ఒక చిన్న వస్తువు ఎంత పెద్ద మార్పును తీసుకురాగలదో కదా. అవును. సరే, మొదటి రోజు వాళ్లను ఇలా మానసికంగా సిద్ధం చేశారు. కాని రెండవ రోజు జరిగింది మాత్రం నాకు చాలా విరుద్ధంగా, గందరగోళంగా అనిపించింది. చెప్పండి. మౌనంలోకి వెళ్లే ముందు నిర్వాహకులు అందర్నీ నగరం చూట్టానికి తీసుకెళ్లారట. అవును, ఇది చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. వాళ్ళు బూందీకోట, కోటాలోని చంబల్ రివర్ ఫ్రంట్, వేల మందితో కిక్కిరిసిన హారతి కార్యక్రమం, ఆ తర్వాత ఒక భారీ లేజర్ వాటర్ షోకి వెళ్లారు. ఒక్క నిమిషం, ఇది నాకు అస్సలర్థం కాలేదు. నిశ్శబ్దం కోసం వెళ్లిన వాళ్లను అంత గందరగోళంలోకి, శబ్దంలోకి ఎందుకు తీసుకెళ్లారు? ఇది వాళ్ల ఏకాగ్రతను పూర్తిగా నాశనం చెయ్యదా? ఈ ఆలోచన మొదటి రోజు చేసిన ప్రయత్నానికి పూర్తిగా వ్యతిరేకంగా అనిపించడం లేదా? మీ ప్రశ్న చాలా సరైనది. పైకి చూస్తే ఇది చాలా విచిత్రమైన చర్యగా కనిపిస్తుంది. కాని ఇక్కడే ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక సూత్రం దాగి ఉంది. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశ్యం ప్రపంచం నుండి పారిపోవడం కాదు. మరి ప్రపంచంలో ఉంటూనే దాని ప్రభావానికి లోను కాకుండా ఉండటం ఎలాగో నేర్పించడం. ఇది అనాసక్తత అనే సూత్రాన్ని ఆచరణలో పెట్టడానికి ఒక ప్రత్యక్ష ప్రయోగమన్నమాట. ఓ, అంటే ఇది ఒక రకమైన స్పిరిచువల్ వ్యాక్సిన్ లాంటిదా? గందరగోళం అనే వైరస్కు తట్టుకోవడానికి ముందుగానే చిన్న డోజ్లో దానికి ఎక్స్పోజ్ చేస్తున్నారా? చాలా మంచి పోలిక. సరిగ్గా అదే. వారిని సాక్షి లేదా అంటని పరిశీలకుడిగా ఉండటానికి శిక్షణ ఇస్తున్నారు. నిజమైన వైరాగ్యం అడవిలో కాదు, బజారు మధ్యలో ఉంటూ సాధన చేయబడుతుంది అనే ఒక పురాతన సూత్రం ఇక్కడ వర్తిస్తుంది. అంటే ఆ లేజర్ షో చూస్తూ, ఆ జనసమూహం యొక్క శబ్దం వింటూ వాళ్లు తమ లోపల ప్రశాంతంగా ఉండగలరా లేదా అనేది అసలైన పరీక్ష. కరెక్ట్. శబ్దం మధ్యలో నిశ్శబ్దాన్ని నిలుపుకోవడం ఎలాగో నేర్పుతున్నారు. నిజమైన శాంతి సౌండ్ ప్రూఫ్ గదిలో దొరకదు కదా. నిజమే. మన శాంతిని మనతో పాటు మార్కెట్లోకి కూడా తీసుకువెళ్లగలగాలి. ఖచ్చితంగా. ఈ బాహ్య పరీక్షలో నెగ్గిన తరువాతే వారు అసలైన అంతర్గత ప్రయాణానికి అర్హత సాధించారు. సరే,
ఈ పరీక్షలో పాస్ అయిన తర్వాత వాళ్ళు నేరుగా మౌనంలోకి వెళ్లారా? 3వ రోజు నుండి అసలైన అంతర్గత ప్రయాణం ప్రారంభమైంది. దీనిని భట్టి అని పిలిచారు. అవును, భట్టి. భట్టి అంటే కొలిమి. ఈ పదం వినడానికే చాలా తీవ్రంగా ఉంది. ఇది ఒక సౌకర్యవంతమైన స్పా రిట్రీట్ కాదని ఈ ఒక్క పదంతోనే స్పష్టంగా చెప్పేశారు. ఆ పేరును ఉద్దేశపూర్వకంగానే ఎంచుకున్నారు. కొలిమిలో బంగారాన్ని ఎందుకు పెడతారు? దానిలోని మలినాలను తీసేయడానికి. సరిగ్గా. అలాగే ఇక్కడ మనస్సు అనే ముడి బంగారాన్ని గాఢమైన ఏకాగ్రతతో కూడిన నిశ్శబ్దమనే అగ్నిలో పెట్టి అనవసరమైన ఆలోచనలు, ఆందోళనలనే మలినాలను తొలగించే ప్రక్రియ ఇది. ఈ శుద్ధి ప్రక్రియ ఉదయం 3:30కే మొదలైంది. దీనిలో మొదటి అడుగు పత్రాలలో ఆధునిక యుగం యొక్క అతిపెద్ద తపస్సుగా వర్ణించబడింది. అదేమిటంటే 3 రోజుల పాటు తమ మొబైల్ ఫోన్లను అప్పగించడం. 3 రోజులు. నాకైతే 3 గంటలే కష్టం. వాళ్ళకి పిచ్చెక్కుండదా? చాలామందికి అలాగే అనిపిస్తుంది. ఇది కేవలం డిజిటల్ డీటాక్స్ కాదు. దీని వెనుక 2 ముఖ్యమైన మానసిక కారణాలున్నాయి. అవేంటి? ఒకటి, మన మెదడును నిరంతరం తొలిచే బాహ్య మానసిక శబ్దాన్ని ఆపడం. ప్రతి నోటిఫికేషన్ మన ఏకాగ్రతను దొంగిలించే ఒక చిన్న దొంగలాంటిది. రెండవది, సోషల్ మీడియా నుండి మనకు అందే డోపమైన్ హిట్ సరఫరాను నిలిపివేయడం. ప్రతి లైక్, ప్రతి కమెంట్ మనల్ని బానిసలుగా మార్చే చిన్న మత్తుమందులాంటివి. ఆ మూలాన్ని కత్తిరించినప్పుడే నిజమైన ప్రశాంతత మొదలవుతుంది. మౌనం యొక్క కోట నిర్మాణం ఇక్కడే ప్రారంభమవుతుంది అని రాశారు. ఈ పదం చాలా శక్తివంతంగా ఉంది. అయితే నాకొక సందేహం. ఎప్పుడూ బిజీగా ఉండే మనస్సును హఠాత్తుగా ఖాళీగా వదిలేస్తే అది పాత చెత్తనంతా బయటకు తీసుకురాదా? పాత చింతలు, ఆందోళనలు ఇవన్నీ పైకి వచ్చి మనల్ని మరింత ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉంది కదా? ఖచ్చితంగా ఉంది. అందుకే ఇది గుడ్డి మౌనం కాదు, మార్గనిర్దేశిత మౌనం. అంటే మనస్సును ఖాళీగా వదిలివేయకుండా దానికి మురళీ రూపంలో ఆధ్యాత్మిక ఆహారాన్ని అందించారు. ఈ మురళి అంటే బ్రహ్మకుమారిల రోజువారీ దైవిక బోధనలు. ఇది మనస్సుకు ఒక భద్రతా వలయంలా పనిచేసింది. మనస్సు వేరే ఆలోచనల్లోకి జారిపోకుండా దానికి పట్టుకోడానికి ఒక ఆధారాన్నిచ్చి ఉన్నతమైన ఆలోచనలతో నింపింది. ఓ, అంటే మనస్సును ఖాళీగా ఉంచలేదు, దానికి ఒక దిశానిర్దేశం చేశారు. సరే, 3వ రోజు ఈ విధంగా తయారీ జరిగింది. మరి 4వ రోజును మహాన్ మౌన్ అన్నారు. అవును, గొప్ప నిశ్శబ్దం. ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి? రెండూ మౌనమే కదా? చాలా పెద్ద తేడా ఉంది. 3వ రోజు జ్ఞానాన్ని సంపాదించడమైతే 4వ రోజు ఆ జ్ఞానాన్ని అనుభవంగా మార్చుకోవడం. శాంతి గురించి ఆలోచించడం వేరు, శాంతిగా ఉండడం వేరు. 4వ రోజు వారు బోధనల గురించి ఆలోచించడం కూడా ఆపివేసి కేవలం ఆ అనుభవంలో మునిగిపోయారు. ఆ స్థితిలో మాటలు పూర్తిగా ఆగిపోయి గాలి హృదయాల భాషతో నిండిపోయింది అని వర్ణించబడింది. ఒకరు ఎలా అర్థం చేసుకుంటారు? ఎప్పుడైతే మన బయటి ఇంద్రియాలు నిశ్శబ్దమవుతాయో మన అంతర్గత సున్నితత్వం పదునెక్కుతుంది. వారు ఒకరి ఉనికిని, వారి వైబ్రేషన్స్ని మాటలు లేకుండానే అనుభూతి చెందడం మొదలుపెట్టారు. ఒకరి మౌనం మరొకరి మౌనానికి బలాన్నిచ్చింది. ఈ ప్రయాణం 5వ రోజున తన శిఖరాగ్రానికి చేరుకుంది. ఉదయం మేరీ దోరీ తేరే హాత్ మే అంటే నా పగ్గాలు నీ చేతిలో ఉన్నాయి అనే శక్తివంతమైన ధ్యానం జరిగింది. సమర్పణ అనే మాట వినడానికి కొంచెం ఓటమిలా అనిపిస్తుంది. మన జీవితాన్ని మనమే నియంత్రించుకోవాలి కదా? ఈ సందేహం చాలా సహజం. కాని ఇక్కడ సమర్పణ అంటే ఓటమి కాదు, అది అత్యున్నతమైన విజయం. ఇది నేను, నాది అనే అహంకారాన్ని, ప్రతిదాన్ని నియంత్రించాలనే మన కోరికను స్పృహతో వదిలివేసే ఒక చురుకైన ప్రక్రియ. మన చింతలు, మన భయాను, మన జీవిత నియంత్రణను ఒక ఉన్నత శక్తికి అప్పగించడం ద్వారా మనం ఒక లోతైన అంతర్గత స్వేచ్ఛను కనుగొంటాము, ఆ భారాన్ని దించుకున్నట్లు. సరిగ్గా. అయితే సాయంత్రం జరిగిన కార్యక్రమం ఒక నాటకంలా చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. తోటలో సత్యయుగ దర్బార్ అంటే స్వర్ణయుగ సభను పునఃసృష్టించారు. అందరూ దివ్యమైన రాజుల వంటి దుస్తులు ధరించారు. ఇదంతా ఒక ఫ్యాన్సీ డ్రెస్ పోటీలా అనిపించడం లేదా? పైకి చూస్తే అలాగే అనిపించవచ్చు, కాని దీనిని ఆధ్యాత్మిక మెథడ్ యాక్టింగ్ అని పిలువవచ్చు. దీని వెనక ఉన్న సూత్రం చాలా సులభం మరియు శక్తివంతమైనది. అదేంటి? మీరొక దివ్యమైన వ్యక్తిలా అనుభూతి చెందాలనుకుంటే దాని గురించి ఆలోచించడం మాత్రమే కాదు, దానిని శారీరకంగా జీవించాలి. ఒక రాజులా దుస్తులు ధరించడం, ఒక రాజులా నడవడం, ఒక రాజులా ప్రవర్తించడం. మీ శరీరం ఆ పాత్రను పోషించినప్పుడు మీ మనస్సు దానిని నమ్మడం ప్రారంభిస్తుంది.
ఆసక్తికరంగా ఉంది. అవును. ఇది మొదటి రోజు తలపాగతో మొదలైన ఆలోచన యొక్క పరిపూర్ణ ముగింపులా ఉంది. లా పూర్తయింది. మొదటి రోజు రాజు యొక్క చిహ్నం అంటే తలపాగతో ప్రారంభమై 5వ రోజు ఒక దివ్య జీవి యొక్క అనుభవాన్ని జీవించడంతో ముగిసింది. 3 రోజుల కొలిమి మరియు నిశ్శబ్దం తర్వాత వారి మనస్సు చాలా శుద్ధి చేయబడి గ్రహణశీలంగా ఉంది. ఆ స్థితిలో ఈ అనుభవం నేరుగా వారి ఆత్మలపై చెరగని ముద్ర వేసింది. చివరి రోజు ఉదయం మౌనం వీడారు. ఆ తర్వాత జరిగిన మొదటి విషయం కూడా ఈ ప్రక్రియలో ఒక ముఖ్యమైన భాగమని సోర్సెస్ చెప్తున్నాయి. అవును, అనుభవాలను పంచుకోవడం. అదే, అంత వ్యక్తిగతమైన లోతైన అనుభవాన్ని మాటల్లో పెట్టి పంచుకుంటే దాని మ్యాజిక్ పోదా? దాని శక్తి తగ్గిపోదా? ఇది కూడా ఒక సహజమైన సందేహమే. కాని ఇక్కడ పంచుకోవడానికి 2 ముఖ్యమైన ఉద్దేశ్యాలు ఉన్నాయి. మొదటిది, మన అనుభవాన్ని మాటల్లో పెట్టినప్పుడు అది మనకే మరింత వాస్తవంగా స్పష్టంగా మారుతుంది. ఓకే. మన మనసులో అస్పష్టంగా ఉన్న భావనలకు ఒక రూపాన్నిచ్చినట్లవుతుంది. రెండవది మరియు బహుశా మరింత ముఖ్యమైనది, ఇతరుల అనుభవాలను విన్నప్పుడు మనకు సామూహిక నిర్ధారణ లభిస్తుంది. అంటే ఓహో, నేను అనుభవించింది నాకు మాత్రమే కలగలేదు, ఇతరులకు కూడా ఇలాంటి అనుభవమే కలిగింది అంటే ఇది నిజమే అనే నమ్మకం కలుగుతుంది. వ్యక్తిగత సత్యం సామూహిక సత్యంగా మారుతుంది. ఆ అనుభవాన్ని వ్యక్తిగత వాస్తవికత నుండి ఒక సామూహిక వాస్తవికతగా మార్చడం మరియు ఈ మొత్తం పరివర్తనను సంగ్రహించడానికి సోర్సెస్లో ఒక అందమైన రూపకం ఉపయోగించబడింది. అవును, వారు వెలుగు కోసం వెతుకుతున్న యాత్రికులుగా వచ్చారు, కాని ఇతరులకు మార్గనిర్దేశం చేసే లైట్ హౌసులుగా తిరిగి వెళ్లారు. వావ్! తుఫాను సముద్రంలో లైట్ హౌస్ స్థిరంగా, నిశ్చలంగా నిలబడి దారితప్పిన ఓడలకు కాంతిని పంచుతుంది. అది తుఫానుతో పోరాడదు, కేవలం తన కాంతిని ప్రసరింపజేస్తుంది. అంటే వారు పొందిన శాంతి, శక్తి కేవలం వారికోసం కాదు, దానిని తిరిగి తమ నగరాలకు, తమ కుటుంబాలకు, తమ పని ప్రదేశాలకు తీసుకువెళ్లి అక్కడ ఆ శాంతిని ప్రసరింపజేయాలి. కరెక్ట్. అసలు లక్ష్యం ప్రపంచం నుండి పారిపోవడం కాదు, ఆ ప్రపంచపు గందరగోళంలోనే ఒక శాంతి దీపస్తంభంలా నిలబడటం. సరిగ్గా అంతిమ లక్ష్యం వెలుగును కనుగొనడం కాదు, స్వయంగా వెలుగుగా మారడం. మన శ్రద్ధను, శక్తిని మరియు స్వరాన్ని నిరంతరం కోరుకునే ఈ ప్రపంచంలో ఉద్దేశపూర్వకంగా మరియు పద్ధతిగా ఎంచుకున్న మౌనం యొక్క నిజమైన శక్తి ఏమి కావచ్చు?